పరిశుద్ధ ఆంధ్రేయ మహాదేవాలయం తరపున ఈ ప్రత్యేకమైనటువంటి ఆదివారం నాడు ఈ ఆరాధనను సమర్పించడానికి చాలా సంతోషిస్తున్నాను. విశ్వవ్యాప్తంగా ఈ దినం క్రైస్తవ సంఘం పెంతెకోస్తు దినాన్ని ఉత్సహిస్తుంది. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి దినం. సంఘం అంకురార్పణ జరిగినటువంటి దినం. పరిశుద్ధాత్మ దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి విధానములో జన్మించినటువంటి దినమని మనం గుర్తించాలా. దీని యొక్క ప్రాశస్త్యత, ప్రత్యేకత, పారమార్థికత, ఆధ్యాత్మికత అనుభవ రూపంలో మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరత ఉన్నది. ఈ విశ్లేషణ మనకు అనేకమైనటువంటి అవగాహనలకు పరిశుద్ధాత్మ దేవుని యొక్క పరిచర్యలను అవగాహన చేసుకున్నట్టులో దోహదం చేస్తుందని నేను నమ్ముతున్నాను. ఈ పెంతెకోస్తు దినమునకు ఏర్పాటు చేయబడిన బైబిల్ పాఠముగా పరిశుద్ధ గ్రంథము నుండి అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 1వ వచనము నుండి 13వ వచనము వరకు విందము. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 1వ వచనము నుండి. పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒకచోట కూడియుండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాటలాడసాగిరి. ఆ కాలమున ఆకాశము క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురముండిరి. ఈ శబ్దము కలుగుగా జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుష్యుడు తన తన స్వభాషతో వారు మాట్లాడుట విని కలవరపడిరి.
అంతటా అందరూ విభ్రాంతి నొంది ఆశ్చర్యపడి, ఇదిగో మాట్లాడుచున్న వీరందరూ గలిలయులు కారా? మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాట్లాడుట మనము వినుచున్నామే. ఇదేమి పార్తీయులు, మాదీయులు, ఎలామీయులు, మెసొపొతేమియా, యూదయ, కప్పదోకియా, పొంతు, ఆసియా, ఫ్రుగియా, పంఫూలియా, ఐగుప్తు అను దేశముల యందలి వారు, కురేనే దగ్గర లిబియా ప్రాంతముల యందు కాపురమున్న వారు, రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు, యూదులు, యూదమత ప్రవిష్టులు, క్రేతీయులు, అరబీయులు మొదలైన మనమందరమును వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించుట వినుచున్నామని చెప్పుకొనిరి. అందరు విభ్రాంతి నొంది ఎటు తోచక ఇదేమగునో అని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. కొందరైతే వీరు కొత్త మద్యముతో నిండియున్నారని అపహాస్యము చేసిరి. ఈ మటునకు బైబిల్ పాఠము సరి. పలకరివాన దీవెనలు కురిపించువాన పరిశుద్ధాత్మవాన ప్రభు వర్షించు నీ జీవితాన. పలకరివాన దీవెనలు కురిపించువాన పరిశుద్ధాత్మవాన ప్రభు వర్షించు నీ జీవితాన. పలకరివానా దీవెనలు కురిపించువాన పరిశుద్ధాత్మవాన ప్రభు వర్షించు నీ జీవితాన. ఎడారి వంటి బ్రతుకును సారముగా చేయు, జీవజలముతో నింపి జీవింపచేయును. ఎడారి వంటి బ్రతుకును సారముగా చేయును, జీవజలముతో నింపి జీవింపచేయును. ఆకువాడక ఫలమిచ్చునట్లు సమృద్ధితో నింపును, ఆకువాడక ఫలమిచ్చునట్లు సమృద్ధితో నింపును. పలకరివాన దీవెనలు కురిపించువాన పరిశుద్ధాత్మవాన ప్రభు వర్షించు నీ జీవితాన.
సత్యస్వరూపి శుద్ధాత్మా నీలో వసించును. పాపపు బ్రతుకు తొలగించి నూతన జీవితమిచ్చును. సత్యస్వరూపి శుద్ధాత్మా నీలో వసించును. పాపపు బ్రతుకు తొలగించి నూతన జీవితమిచ్చును. యేసు కొరకు నిజ సైనికునిగా సజీవ సాక్షిగా నిలుపును. యేసు కొరకు నిజ సైనికునిగా సజీవ సాక్షిగా నిలుపును. తొలకరివాన దీవెనలు కురిపించువాన పరిశుద్ధాత్మవాన ప్రభు వర్షించు నీ జీవితాన. తొలకరివాన దీవెనలు కురిపించువాన పరిశుద్ధాత్మవాన ప్రభు వర్షించు నీ జీవితాన. తొలకరివాన దీవెనలు కురిపించువాన పరిశుద్ధాత్మవాన ప్రభు వర్షించు నీ జీవితాన. చిన్న ప్రార్థన చేసుకుందాం. త్రిత్వదేవ, ఈ దినమున ప్రత్యేకమైనటువంటి రీతిలో పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకములో సంఘము పైకి నీ ఆత్మవర్షాన్ని కురిపించినటువంటి దినం. దానిని మేము ఒక పండుగగా చేసుకుంటున్నాము. ఆ పెంతెకోస్తు దినం యొక్క ప్రత్యేకత ఒక అనుభవ రూపంలో మేము పొందాలని ఆశిస్తూ, నీ ఆత్మ వికాసం మాకు కలగాలని కోరుకుంటూ, ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో ప్రతి జీవితం వికసించాలని, ఆత్మతో నింపబడాలని, ఆత్మతో నడిపింపబడాలని మేము ఆశిస్తూ యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. దేవుని బిడ్డలారా, అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం మొదటి 13 వచనాలను మనం చూస్తే చాలా అద్భుతమైనటువంటి రీతిలో పరిశుద్ధాత్ముడు దిగి వచ్చినటువంటి ఆ సన్నివేశాన్ని మనకు కళ్ళకు కట్టినట్లుగా ఈ అపోస్తుల కార్యములు రాసినటువంటి గ్రంథకర్త లూకా మనకి చాలా విపులంగా వివరించినట్లుగా మనం చూస్తున్నాం. దానిలో నాకు ఇష్టమైనటువంటి మాట ఏంటంటే 12వ వచనం, అందరూ విభ్రాంతి నుండి
ఎటు తోచక ఇదేమగునో అని ఒకరితో ఒకరు చెప్పుకునేది. 120 మంది ఈ మేడగదిలో వారు యేసుక్రీస్తు యొక్క సూచన మేరకు, ఆదేశం మేరకు వారు యెరూషలేములో నిలిచి ఉండటం మనం చూస్తున్నాం. ఆయన వెళ్ళకముందు మీరు యెరూషలేములో ఉండండి, మీరు పైనుండి శక్తి పొందు వరకు మీరు కనిపెట్టుకుని ఉండండి అని యేసయ్య ఆదేశించినట్లుగా మనం చూస్తున్నాం. చాలామంది ఒక సహవాసం, గొప్ప సహవాసాన్ని మనం అక్కడ చూస్తున్నాము. ఆ పెంతెకోస్తు దినాన వీరు మేడగదిలో ప్రార్థిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అట్లా పెంతెకోస్తు అనేది క్రొత్త నిబంధన యొక్క మాట కాదు, కానీ పాత నిబంధనలో కూడా ఈ పండుగ ఆచరిస్తూ, యూదులు ఆచరిస్తూ వస్తున్నటువంటి విషయం. పస్కా పండుగ తరువాత వచ్చేటటువంటి 50వ దినాన వారు దీనిని ఆచరించేవాళ్ళు. అనేక రీతులుగా ఈ యొక్క పండుగను వారి యొక్క జీవితంలో, విశ్వాస యాత్రలో దేవుడు చేసినటువంటి మహత్ కార్యమును జ్ఞాపకం చేసుకుని, మోషే సినాయి పర్వతము ఎక్కి అక్కడ దేవునితో సంభాషించి 40 దినాలు ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని దేవుని యొద్ద నుంచి పొందిన ఆ సంఘటనను జ్ఞాపకం చేసుకుని ఈ పెంతెకోస్తు దినాన్ని ఆచరించినట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇది ప్రత్యేకమైనటువంటి రీతిలో దేవుని ఆత్మ దిగి వచ్చినట్లుగా మనం చూస్తున్నమాట. ఆ అనుభవాన్ని, ఆ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి పారవస్యాన్ని, ఆధ్యాత్మికమైనటువంటి అనుభవాల్ని, పరలోకమే అక్కడ దిగి వచ్చిందా అన్నట్లు దేవుని విశ్వాసులు ఆ అనుభవించేటటువంటి అనుభూతిని చూచి అక్కడికి వచ్చినటువంటి వివిధ దేశాల యొక్క ప్రజలు అంటున్నటువంటి మాట ఏంటంటే, ఇదేమగునో అని ఒకరితో ఒకడు చెప్పుకొనిది. ఈ విశిష్టమైనటువంటి అనుభవాన్ని చూసి వారు విభ్రాంతి నుండి ఆశ్చర్యపడి, ఇది ఏమగునో అని ఒకరితో ఒకరు అనుకున్నారు. దేవుని బిడ్డలారా, ఈ రోజున సంఘం అనేది ఈ అనుభవంలోనికి వెళ్ళాలని నా ఉద్దేశం. స్పష్టంగా చెప్పాలంటే దేవుని ఉద్దేశం ప్రతి సంఘము కూడా పెంతెకోస్తు అనుభవంతో కూడినటువంటి సంఘంగా తీర్చిదిద్దబడాలని దేవుని చిత్తం. పెంతెకోస్తు అనేది అదొక పండుగ. ఆ పండుగ దినాన్న జరిగినటువంటి దేవుని ఆత్మ ఒక కుంభవృష్టిగా ఆయన విశ్వాసుల మీద రాలటం అనేటటువంటి అనుభవంలోనికి ఈ క్రైస్తవ సంఘం వెళ్ళాలా అంటే ఏంటన్నమాట, ప్రతి సంఘము కూడా ఈ పెంతెకోస్తు అనుభవంలోనికి వెళ్ళాలని దేవుని సంకల్పం. ఎవ్రీ చర్చ్ మస్ట్ హ్యావ్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ పెంటెకోస్ట్. ఆ విధమైనటువంటి ఆత్మ ప్రోక్షణలోనికి
వెళ్ళవలసినటువంటి ఆవశ్యకత ఈ రోజున ప్రతి సంఘం గుర్తుపెట్టుకోవాలా? దాని కొరకు మనము వేచి ఉండాలా, కనిపెట్టుకుని ఉండాలని ప్రాథమికంగా మనం ఈ యొక్క భాగం చదివినప్పుడు మనకు విదితమవుతుంది. ఆ పెంతెకోస్తు దినాన అందరూ ఒక చోట కూడి ఉండిరి. ఈ సహవాసం అనేది చాలా ముఖ్యం. ఆ కూడి ఉండినటువంటి ఆ స్థలములో వారు పట్టుదలతో ప్రార్థన చేస్తున్నట్లుగా మనము దేవుని వాక్యము నుండి గ్రహించగలం. అందరూ ఐక్యంగా ఒకే భావనతో, ఒకే తాత్పర్యముతో, ఒకే తపనతో దేవుని ఆత్మ నింపుదల కొరకు, ఆ దేవుని ఆత్మ రాక కొరకు వారు ఎదురు చూచినట్లుగా, ఎక్స్పెక్టింగ్ అండ్ యాంటిసిపేటింగ్ ది ఇరప్షన్ ఆఫ్ గాడ్ స్పిరిట్ అపాన్ దెమ్. అలాగ కనిపెట్టుకుంటున్నటువంటి సంఘం అది దేవుని యొక్క చిత్త ప్రకారం అంకురించినటువంటి సంఘంగా మనము గ్రహించాల. ఏ సంఘములో అయితే ఇలాంటి అనుభవం ఉండదో, ఇలాంటి పారమార్థికమైనటువంటి ఆ అనుభూతిలోనికి వెళ్ళదో, ఆ ఆత్మ పారవశ్యతలోనికి సంఘం అనుభవించదో, ఆ సంఘం సరి అయినటువంటి సంఘం కాదని మనం గ్రహించాలి. ఈ పెంతెకోస్తు అనేది ఒక శాఖతో మనము సంబంధం లేదు. ఆ తదుపరి ఏదో ఒక శాఖగా ఒక సంఘం అలాగా ఉందేమో కానీ పెంతెకోస్తు అనేటటువంటి దినాన్న ఆ అనుభవం చాలా గొప్పది. పరిశుద్ధాత్మ దిగి వచ్చినటువంటి, పరిశుద్ధాత్మ ప్రోక్షణతో సంఘం ఆ అనుభవంలోనికి పయనించినటువంటిది ఆ యొక్క దినము యొక్క ప్రత్యేకతని మనం గ్రహించాల. కాబట్టి ఈ అనుభవానికి ముందు ఏం జరిగిందంటే, ప్రార్థిస్తున్నటువంటి సంఘం ఏకముగా ఐక్యతతో, ఒకే భావనతో, పట్టుదలతో ఉన్నటువంటి సంఘం, ఏ ప్రేయర్ఫుల్ కమ్యూనిటీ, ది కమ్యూనిటీ దట్ ఈస్ ప్రేయింగ్. దేవుని యొక్క బిడ్డలు ప్రార్థిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు సంఘాలలో ఆ ప్రార్థన అనుభవం తగ్గిపోవటాన్ని బట్టే దేవుని శక్తి వారిలోనికి రావటలా. ఏ ప్రేయర్లెస్ చర్చెస్ ఆర్ ది పవర్లెస్ చర్చెస్. ఇక్కడ ప్రార్థిస్తున్నటువంటి సంఘానికి దేవుని యొక్క పైనుండి వచ్చినటువంటి ఆత్మ వారిని శక్తివంతులుగా చేసినట్లుగా మనం చూస్తున్నాం. వారు ఏక భావనతో, ఏక తాత్పర్యముతో, ఒకే మనస్సుతో అక్కడ ప్రార్థిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈ ఐక్యత మన సంఘాలలో లేదు. చాలా సంఘాలలో సంగతి చెప్తున్నాను, కొన్ని సంఘాల్లో ఉండొచ్చు, కానీ ఎక్కువ సంఘాలలో ఈ ప్రార్థన అనుభవం, ఈ పట్టుదలతో ఎదురు చూచేటటువంటి అనుభవం, దేవుని శక్తితో నింపబడేటటువంటి అనుభవం, అది అనన్యంగా ఉంటున్నట్లుగా మనం చూస్తున్నాం.
ఆ తదుపరి వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు ఆ యొక్క దేవుని ఆత్మతో నింపబడినట్లుగా మనము చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, మన సంఘము అంతా కూడా అలాగ నింపబడినటువంటి అనుభవంలోనికి వెళ్ళాలని ఈ రోజున మనం గ్రహించాల. ఈ సంఘ సహవాసం ఏ అనుభవంలోనికి వెళ్ళాలంటే నింపుకునేటటువంటి అనుభవంలోనికి వెళ్ళాలి. నింపబడాలంటే మనం ఖాళీ అవ్వాల. అంటే దేవుని ఆత్మ మన జీవితాలలో ఆయన యొక్క ఆత్మ కుమ్మరింపబడాలంటే, ఆవరింపబడాలంటే, ప్రవేశింపబడాలంటే, నింపబడాలంటే మనము మన జీవితాలు ఖాళీపరుచుకోవలసినటువంటి అవసరత ఉన్నది. ది ఎంప్టీ లైఫ్స్ విల్ బి ఫిల్డ్ విత్ ది స్పిరిట్ ఆఫ్ గాడ్. ఖాళీ అయినటువంటి జీవితాలలో నింపబడేటటువంటి అనుభవంలోనికి వెళతాం. దేవుని బిడ్డలారా, ఎంతమందికి ఈ అనుభవం ఉంది? దేవుని కొరకు తెరవబడినటువంటి, దేవుని కొరకు ఆ యొక్క ఖాళీపరచబడినటువంటి, దేవుని ఆత్మతో నింపబడేటటువంటి ఆ పారవశ్యతలోనికి వెళ్ళేటటువంటి ఆ తపన, ఆ ఆకాంక్ష ఎంతమందికి మనలో ఉన్నది? దేవుని ఆత్మానుభవంలోనికి ఎంతమంది మనం వెళ్ళామో అనేటటువంటిది పెంతెకోస్తు ఈ పండుగ దినాన ప్రతి ఒక్కరూ వేసుకోవలసినటువంటి, విశ్లేషించుకోవలసినటువంటి అవసరత ఎంతైనా ఉన్నదని మనం గ్రహించాలి. దేవుని బిడ్డలారా, అప్పుడు ఏమైంది? ఆ అనుభవం ఎలాగా వారు చవి చూచారో మనకి 3వ వచనంలో మనము చూస్తున్నాం. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడిరి. ది విండ్ అండ్ ది ఫైర్, ఈ 2 మాటలు వాడబడినాయి. ఒక మహా అద్భుతమైనటువంటి గాలి, ది విండ్ ఆఫ్ గాడ్. ఇది మనకి ఏంటి, బైబిల్లో దేవుని యొక్క సన్నిధి. దేవుడు కార్యము జరిగించే ముందు ఆ ప్రకల్పనతో కూడినటువంటి ఆ అనుభవము ఈ రూపములో మనకి విశదీకరించబడుతున్నట్లుగా దేవుని గ్రంథము నుండి మనం గ్రహించగలము. ది విండ్ ఆఫ్ గాడ్. మహాకార్యములు జరిగినప్పుడు, ఆ పాయలు, ఆ యొక్క సముద్రం పాయలైనప్పుడు దేవుడు బలమైనటువంటి గాలిని తెచ్చినట్లుగా ఆ ఎర్ర సముద్రం పాయలయ్యేటప్పుడు మనం చూస్తున్నమాట. దట్ ఈస్ ద విండ్, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్ ఇంట్రూడింగ్ ఇన్ టు ది కాంటెక్స్ట్ ఆఫ్ హ్యూమన్ ప్రిడికమెంట్, ది కాంటెక్స్ట్ ఆఫ్ హ్యూమన్స్. దేవుని మన యొక్క పరిస్థితులలో దేవుని శక్తి అలాగొచ్చినప్పుడు అద్భుతాలు జరుగుతాయి, శక్తివంతమైనటువంటి అద్భుతాలు జరుగుతాయి. దేవుని బిడ్డలారా, ఇంకా అనేకమైనటువంటి సందర్భాలలో దేవుని యొక్క ఆ బలమైనటువంటి శక్తివంతమైనటువంటి గాలి వచ్చి దేవుని యొక్క సన్నిధికి నిర్ధారణ జరిగినట్లుగా దేవుని వాక్యములో మనం చూస్తాం. అంతేకాదు, దేవుని భక్తులు, ప్రవక్తలు గొప్ప గొప్ప కార్యాలు చేసినప్పుడు, ఏలియా ఆ పర్వతము మీద సవాలు చేసినప్పుడు ఆ అగ్ని దిగి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఆ బయలుదేవత,
ఆ యొక్క పరిస్థితి అన్నీ మనకు తెలుసు. సవాలు విసిరినప్పుడు దేవుని యొక్క శక్తి ఎలా పనిచేసిందో, ఎలాగ దేవుని యొక్క పైనుండి ఆ యొక్క అగ్ని దిగి వచ్చి దానిని కాల్చివేసిందో మనం చూస్తున్నాం. అలాగే పెంతెకోస్తు దినాన ఆ యొక్క దేవుని యొక్క ఆ బలమైన గాలి వీచటం మాత్రమే కాదు, కానీ వారు ఆ అనుభవంలోనికి వెళ్ళినప్పుడు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడేది. దేవుని బిడ్డలారా, ఇది చాలా గొప్ప అనుభవం. ఇది ఒక వాగ్దాన నెరవేర్పు. యేసయ్య ఆయన పరలోకానికి వెళ్ళక పూర్వము ఆయన చెప్పాడు, నేను వెళ్ళందే మీకు ప్రయోజనం లేదు, నేను వెళితే పైనుండి ఆత్మ దిగి వచ్చి మిమ్ములను శక్తివంతులుగా చేస్తుంది అని చెప్పాడు మాట. అంటే ఒక వాగ్దానము, ది ప్రామిస్ ఆఫ్ గాడ్ హస్ బీన్ ఫుల్ఫిల్డ్ ఆన్ దిస్ పెంటెకోస్ట్ డే. దేవుని వాగ్దానము యొక్క సంపూర్ణత వారి అనుభవంలోనికి వచ్చి ఆయన చెప్పినది సంపూర్ణంగా నెరవేరినట్లుగా మనం చూస్తున్నాం. ఇది చాలా గొప్ప అనుభవం. వాగ్దానాలు అయితే ఉండొచ్చు, ఈ బైబిల్లో చాలా వాగ్దానాలు మనం చూస్తున్నాం, కానీ వాటిని స్వతంత్రించుకునేటటువంటి ఆధ్యాత్మిక వ్యాయామం మనకు కావాలా. దానిలోనికి ఆది సంఘం వెళ్ళినప్పుడు దేవుని ఆత్మచేత నింపబడినట్లుగా మనము చూస్తున్నాం. నింపబడినటువంటి సంఘం అది నిలబడే సంఘం. దేవుని ఆత్మచేత ముద్రింపబడినటువంటి సంఘం అది దేనినైనా ఎదుర్కోగలిగినటువంటి సంఘం. దేవుని ఆత్మ చైతన్యముతో, ఆత్మ నింపుదలతో ఉండేటటువంటి సంఘం సాక్ష్యమిచ్చేటటువంటి సంఘం. అది మనం మర్చిపోకూడదు. ఇది ప్రతి వారి మీద వ్రాలినట్లుగా మనం చూస్తున్నాం. అంటే అవైలబిలిటీ ఆఫ్ ది స్పిరిట్ ఆఫ్ గాడ్ టు ఎవ్రీ వన్. ఇంకా కొంచెం ముందుకు వెళితే మనం అపోస్తలుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయము, 10వ అధ్యాయము, 13వ అధ్యాయం ఇలాంటివి మనం ముందుకు వెళ్తూ ఉంటే ఒక యూదులకు మాత్రమే కాదు పరిశుద్ధాత్మ దేవుని అనుభవం, కానీ అన్యజనుల మీదకు వ్రాలినట్లుగా. ఇంకా గొప్ప విషయం ఏంటంటే వారు బాప్తిస్మము పొందకపోయినప్పటికీ వారు యేసుక్రీస్తు ప్రభు యొక్క విశ్వాసములోనికి, నమ్మికలోనికి వచ్చినప్పుడు వారి మీద పరిశుద్ధాత్మ కుమ్మరింపు జరిగినట్లుగా మనం చూస్తున్నామాట. అంటే ది స్పిరిట్ ఈజ్ మెంట్ ఫర్ ఆల్ పీపుల్. ది యూనివర్సాలిటీ ఆఫ్ ది స్పిరిట్ ఆఫ్ గాడ్, పరిశుద్ధాత్మ యొక్క విశ్వజనీయత, పరిశుద్ధాత్మ యొక్క అనుభవము ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేటటువంటిదిగా మనం గ్రహించాల. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ అవైలబిలిటీ ఆఫ్ ది స్పిరిట్ ఆఫ్ గాడ్ అంటే అందరికీ దేవుడు ఇలాంటి అవకాశం ఇచ్చాడనమాట. కాబట్టి ఈ రోజున దాని యొక్క విశిష్టమైనటువంటి అనుభవాలలోనికి మనము వెళ్ళటానికి మనం ప్రయత్నించాల.
ఈ రోజున 3-4 విషయాలు మీతో పంచుకోవాలని నేను కోరుతున్నాను. ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఒక ప్రత్యేకమైన రీతిలో మనల్ని నడిపించేటటువంటి దేవుడిగా మనం చూస్తున్నాం. ఒప్పింపచే దేవుడిగా మనం చూస్తున్నాం. యోహాను సువార్తలో మనం చూస్తే 16వ అధ్యాయము 7వ వచనము నుండి మనం చూస్తే, నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయన మీ యొద్దకు పంపుదును. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పింపచేయును. అంటే ఏంటన్నమాట, దేవుని ఆత్మానుభవంలోనికి మనము వెళ్ళాలంటే ఈ ఒప్పింపచేయుట అనుభవంలోనికి ప్రతి ఒక్కరూ మనము వెళ్ళవలసినటువంటి అవసరత ఉన్నదని మనము దేవుని వాక్య ప్రకారము గ్రహిస్తున్నాం. అంటే ఏంటన్నమాట, దేనిని ఒప్పింపచేస్తాడు ఆయన? ఇక్కడ చక్కగా పాపమును గూర్చి. When the Spirit of God touches you, when the Spirit of God enters you and upon you, నీ మీదకు వచ్చినప్పుడు, నిన్ను తాకినప్పుడు, నీలోనికి వచ్చినప్పుడు, నీలో ఏంటంటే ఒక ఆధ్యాత్మికమైనటువంటి ఒక విశ్లేషణ, పరిశోధన, దేవుని ముందు నిన్ను అర్పించుకునేటటువంటి, సమర్పించుకునేటటువంటి అనుభవంలోనికి పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యముగా మనం చూస్తున్నామాట. అంటే ఒక మారు మనసు అనుభవం ఒక వ్యక్తి యొక్క ప్రయత్నం కాదది, పరిశుద్ధాత్మ యొక్క ప్రేరణలో జరిగేటటువంటి ఒక ఆధ్యాత్మికమైన విప్లవం, ఆంతర్య విప్లవం. అది నీకు నాకు ఉండాలా. ఆ రివల్యూషనరీ యాక్టివిటీ విదిన్, వెన్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఇన్స్పైర్స్ యూ, దేవుని యొక్క పరిశుద్ధాత్మ నిన్ను ప్రేరేపిస్తూ ఉండగా నీవెవరవో నీవు గ్రహించాలా, నీ స్థాయి ఏంటో నీవు గ్రహించాలా. గాడ్ ఎంటర్స్ ఇన్ యువర్ లైఫ్, ది స్పిరిట్ ఆఫ్ గాడ్, పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి రావాలంటే నీ మీద వ్రాలేటటువంటి అనుభవంలో, అల్లాడేటటువంటి అనుభవంలో నీకు కలిగేది ఏంటంటే ఒక విశ్లేషణ, పాపముల విషయమై ఒప్పుదల, ఒక మారు మనసు అనుభవం, దేవుని అంగీకరించినటువంటి ఆ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి ఆ స్థాయిలోనికి, అంతస్తులోనికి నీవు వెళ్తావు. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడి నిన్ను ప్రేరేపిస్తుంది, ఈరోజు ప్రేరేపిస్తుంది. ఎవరైతే ఆ అనుభవంలోనికి వెళ్ళలేదో దేవుని ఆత్మ నిన్ను ఈ రోజున ప్రేరేపిస్తూ ఉండగా, నీవు ఎంత దూరముగా ఉన్నప్పటికీ, దేవుని వాక్యానికి ఎంత దూరంగా ప్రవర్తిస్తున్నప్పటికీ, నీ ప్రవృత్తి ఎలాగున్నప్పటికీ, నీ ప్రవర్తన ఎలాగున్నప్పటికీ, ది స్పిరిట్ ఆఫ్ గాడ్ ఇన్స్పైరింగ్ యూ టుడే యాజ్ వి సెలబ్రేట్ ది పెంటెకోస్ట్ ఫెస్టివల్. దేవుని యొక్క పరిశుద్ధాత్మ ప్రేరణలో నీవు అలాంటి దేవుణ్ణి కౌగలించుకుని, దేవుడు అనుగ్రహించేటటువంటి ఆ రక్షణ భాగ్యములోనికి వెళ్ళటానికి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ప్రేరేపిస్తూ, నిన్ను ఒప్పిస్తూ ఉండగా ఆ అనుభవంలోనికి వెళ్ళాలని నేను కోరుతున్నాను. కన్విక్ట్స్ us and converts us and lead us to the commitment, life of commitment. Convicts and converts
ఈ రెండు అనుభవాలు మనకు కావాలా. ఒప్పింప చేయటటువంటి అనుభవంలోనికి, తరువాత మారు మనసు అనుభవంలోనికి, తర్వాత సమర్పణ అనుభవంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు మనం నడిపిస్తాడు. అది మొదటి విషయం. రెండవ విషయం ఏంటంటే ది రిసోర్స్ ఆఫ్ గాడ్, ది సోర్స్ ఆఫ్ దిస్ ఎక్స్పీరియన్స్. ఈ పరిశుద్ధాత్మ అనుభవం యొక్క ప్రాప్తి స్థానం ఏమిటంటే దేవుడే. ఆ దేవుడే దిగి వచ్చాడనమాట ఆత్మరూపిగా. ఈ అనుభవము మనని ఏ విధంగా మారుస్తుందంటే ఆయన ప్రాప్తి స్థానములో ప్రవహించినటువంటి ఈ యొక్క అనుభవము నిన్ను చాలా పటిష్టమైనటువంటి ఆత్మీయ అనుభవంలోనికి, ఆత్మ నడిపింపులోనికి, ఆత్మానుసారమైనటువంటి జీవితంలోనికి నిన్ను నడిపిస్తుంది. ది రిసోర్స్ ఆఫ్ గాడ్, ది స్పిరిట్ ఆఫ్ గాడ్ మేక్స్ యూ రిసోర్స్ఫుల్. ఈ విధమైనటువంటి వాగ్దానాన్ని మనం చూస్తున్నాం. యోవేలు గ్రంథంలో మనం చూస్తే 2వ అధ్యాయం 23వ వచనం నుంచి, సియోను జనులు ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును. వాన కురిపించి పూర్వమందు వలె తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించును. కొట్లు ధాన్యముతో నిండును. క్రొత్త ద్రాక్షారసమును క్రొత్త తైలమును గానుగలకు పైగా పొర్లి పారును. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు అని వ్రాయబడింది. దేవుని బిడ్డలారా, ఇది ఒక ప్రవక్త ద్వారా ముందు చెప్పబడినటువంటి ప్రవచన వాగ్దానం. ఇది ది ఎర్లీ రెయిన్స్ ఆఫ్ గాడ్. తొలకరి వాన. ఏమిటది తొలకరి వాన? ఈ పెంతెకోస్తు దినాన జరిగినటువంటి అనుభవాన్ని యోవేలు ప్రవక్త కొన్ని వందల సంవత్సరాల క్రితం ప్రవచింపబడినటువంటి ఈ యొక్క మాటలు చాలా గంభీరమైనవి. తొలకరి వాన. ఆ తొలకరి వాన వారి మీద కురిచినప్పుడు ఆధ్యాత్మికమైనటువంటి పంటలు పండినట్లుగా, ఆ వనరులతో నింపబడినట్లుగా, దేవుని తలాంతులతో నింపబడినట్లుగా, దేవుని వరములతో నింపబడినట్లుగా, అన్య భాషలతో మాట్లాడినట్లుగా, దానికి వివరణ, విశ్లేషణ, వ్యాఖ్యానము, అనువాదము జరిగినట్లుగా మనము ఆ తొలకరి వాన అనుభవంలో పెంతెకోస్తు దినాన వారు చూచినట్లుగా మనం చూస్తున్నాం. ది స్ట్రైకింగ్ ఆఫ్ ది ఎర్లీ రెయిన్స్ ఆఫ్ గాడ్ స్పిరిట్ and make the church as resourceful. దేవుని యొక్క వనరులు దిగి వచ్చినప్పుడు వారి మీద వారు తొలతూగినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప అనుభవం. వారు ఆ భాషలతో మాట్లాడుతున్నప్పుడు వారికి ఏమిటి గ్రహించారంటే, వారు తెలిసినటువంటి భాష కాదది, కానీ వారికి తెలియనటువంటి భాష మాట్లాడుతున్నారు. ఆ భాష తెలిసినటువంటి వారు అనేక దేశముల నుండి, వివిధ దేశము నుండి వచ్చినటువంటి వారు వారి భాషలతో వీరు మాట్లాడుతుంటే అది వింతగా కనిపించింది. ఇదేమిటో, ఈ అద్భుతం ఏమిటో, ఒక పామరులో, సామాన్యులో ఈ యొక్క దైవ భాష మాట్లాడుతుంటే, దైవ భాష మాత్రమే కాదు కానీ ఈ లోకములో ఉన్నటువంటి భాషలు వారి నోట నుండి వస్తూ ఉంటే
ఇది ఏమగునో అని చెప్తున్నారు. అంతేకాకుండా కడవరి వాన, ఈ కడవరి వాన అంటే ఏంటన్నమాట, అంత్యకాలమందు. అక్కడే యోవేలు గ్రంథములో వ్రాస్తున్నాడు. అదేంటంటే, నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచింతురు, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచింతురు, మీ ముసలివారు కలలు కందురు, మీ యవనులు దర్శనములు చూతురు. ఆ దినములలో నేను పనివారి మీదను పనికత్తెల మీదను నా ఆత్మను కుమ్మరించును. దేవుని వాగ్దానం ఇది. ఈ అంత్యకాలములో మనమున్నాం. దేవుని వనరులతో నింపబడేటటువంటి అనుభవంలోనికి మన కుమారులు కుమార్తెలు, మన యొక్క కుటుంబాలు, మన దగ్గర పనిచేసేటటువంటి వారు దేవుని ఆత్మవరములతో నింపబడినటువంటి వారుగా ఉండేటటువంటి అనుభవం, అది వాగ్దానం. దేవుని బిడ్డలారా, మన బిడ్డలు నిజంగా కలలు కంటున్నారా, లేకపోతే దర్శనాలు చూస్తున్నారా, ప్రవచనాలు చెప్తున్నారా మన బిడ్డలు? ఎంతమంది మన బిడ్డలు ప్రవక్తలుగా ప్రవక్త్రిణులుగా ఉన్నారు? ఎంతమంది దర్శనాలు చూస్తున్నారు? ఎంతవారు పెద్దవారు కలలు కంటున్నారు? ఇవన్నీ కూడా ఆత్మ కలిగించేటటువంటి ఇచ్చేటటువంటి గొప్ప వరాలు, గొప్ప దీవెనలు, గొప్ప ఫలాలు మనము చూస్తాం. గలతీ పత్రికలో మనం చూస్తాం ఫలములు. కొరింథీలకు రాసినటువంటి మొదటి కొరింథీల్లో మనం చూస్తూ ఉంటాం. అక్కడ మనము కృపావరములు అనేకములు అక్కడ మనము చూస్తూ ఉంటాం అన్నమాట. 12వ అధ్యాయం 4వ వచనం నుండి 11వ వచనం వరకు ఎన్ని వరాలు దేవుడు ఇస్తున్నాడో. మరి స్వస్థత వరం, ప్రవచన వరం, భాష వరం, భాషలకు అర్థం చెప్పు వరం, తర్వాత వివేచన వరం, అనేక వరాలు మనం చూస్తున్నాం, అనేక ఫలాలు చూస్తున్నాం, అనేక పరిచర్యలు మనం చూస్తున్నాం. ఇవన్నీ కూడా మన సంఘాన్ని సమృద్ధితో నింపటానికి, ఆధ్యాత్మికమైనటువంటి సమృద్ధి, ది స్పిరిచువల్ అబండెన్స్, when the Spirit of God encompasses and the Spirit of God enter into the life of the church. The harvest of the Spirit of God. ఈ యొక్క పరిశుద్ధాత్ముని పంట ప్రతి ఒక్కరూ అనుభవించాలా? ఎంతమంది దేవుని యొక్క ఆత్మ చేత నింపబడ్డారు? ఎంతమంది దేవుని వరములను పొందినటువంటి బిడ్డలు, దేవుని యొక్క వరములు పొందినటువంటి కుమారులు కుమార్తెలు, ఎంతమంది పెద్దవారు ఆధ్యాత్మిక కళలు కనేటటువంటి అనుభవం. మన దగ్గర పనిచేసేవారు కూడా ఈ ఆత్మానుభవంలోనికి వెళ్ళేటటువంటి రోజుల్లో మనం ఉన్నామా? దేవుని బిడ్డలారా, ఒకసారి మనము విశ్లేషించుకోవాలా. మన సంఘాలు డ్రైగా ఉన్నాయి. చాలా సంఘాలు రక్షణానుభవం లేనటువంటి వారే ఇంకా పరిశుద్ధాత్మ నింపుదల, పరిశుద్ధాత్మ యొక్క వరములతో తులతూగబడేటటువంటి అనుభవం ఎప్పుడు? దేవుని బిడ్డలారా, మనం పరిశీలించుకోవాలా. మూడవది ఏంటంటే, వారికి ఇచ్చినటువంటి గొప్ప సూచన ఏంటంటే, మీరు పైనుండి శక్తి పొందుదురు గనుక మీరు యూదయ సమరయ బూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందురు. ఎక్విప్డ్ బై ది స్పిరిట్ ఆఫ్ గాడ్. మనము సేవ చేసేటప్పుడు మనము దేవుని ఆత్మతో నింపబడందే మనము సేవ చేయటానికి, దేవుని వాక్యాన్ని విశదీకరించటానికి, దేవుని వాక్యాన్ని పంచుకోవటానికి మనము అర్హులం కాదు.
దేవుని వాక్యం చెప్తుంది ఆ విధంగా. ది మిషన్ అండ్ ది మినిస్ట్రీ ఆఫ్ గాడ్ ఈజ్ ఎ ప్రివిలేజ్ ఆఫర్డ్ టు అస్. ఈ యొక్క దేవుని సేవ మనకి దేవుడు అనుగ్రహించినటువంటి గొప్ప ఆధిక్యత. కానీ ఆ సేవలో నిమగ్నం అవ్వాలంటే, ఆ సేవలో కదం తొక్కాలంటే, ఆ సేవ ఫలభరితం కావాలంటే, అనేక మందిని యేసుక్రీస్తు వైపు త్రిప్పాలంటే నీవు దేవుని ఆత్మతో నడిపించబడాలా, దేవుని శక్తితో నింపబడాలా, దేవుని వరములతో ఫలముతో నింపబడితేనే కానీ అన్లెస్ యు ఆర్ ఎక్విప్డ్ you are not entitled to go into this world. యేసయ్య చెప్పిన మాటలవి, శక్తి పొందేవారు కాగండి. ది పవర్లెస్ చర్చెస్, స్పిరిట్లెస్ చర్చెస్, దేవుని పరిశుద్ధాత్మ అనుభవం లేనటువంటి సేవ, దేవుని పరిశుద్ధాత్ముని యొక్క వరములు ఫలములు లేనటువంటి పరిచర్యలు, అది నీరు లేనటువంటి పంటగా ఉంటుంది. అది జీవము లేనటువంటి జీవితాలుగా ఉంటాయి. జాగ్రత్త సుమా. 4వది చెప్తున్నాను, దేవుని ఆత్మ వచ్చినప్పుడు తెగింపు ప్రతి వారిలో వస్తుంది, ధైర్యం వస్తుంది. దేవుని శిష్యులు, దేవుని యొక్క విశ్వాసులు దేవుని కొరకు హతసాక్షులైపోవటానికి, ఆది సంఘము హింసలు వచ్చినటువంటి అనుభవంలో, మహాహింసలు కలిగినటువంటి అనుభవంలో సంఘము విస్తరిస్తున్నట్లుగా మనం చూస్తున్నామాట. ఎంత తెగింపు, ఎంత త్యాగము. రిస్కింగ్ చర్చ్ for the cause of the extension of the kingdom of God, as the Spirit of God inspires us and equips us. మనకి తెగింపు రావాలా. యేసయ్య కొరకు మత స్థాపన కాదు, కానీ మార్గములో నడిపించటానికి, ఒక జీవితం యొక్క సంపూర్ణతకు, ఒక జీవితం యొక్క నిర్వచనానికి, దేవునితో కలిసిన మమేకమైనటువంటి అనుభవానికి, దేవునితో సంబంధం ఉన్నటువంటి జీవన గమనానికి, ఆ అనుభవానికి వెళ్ళటానికి మనము సువార్త ప్రకటించాల. యేసుక్రీస్తు సువార్త. దేవుని బిడ్డలారా, రిస్కింగ్ అవర్ లైఫ్స్ ఫర్ ది కాజ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. మన జీవితాలని ఆ రిస్కులోకి ఉండటం అనేది, వెళ్ళటం అనేది యేసుక్రీస్తు ప్రభు యొక్క రిస్క్ ఆఫ్ గాడ్ ఇన్ జీసస్ క్రైస్ట్ ఫర్ ది సాల్వేషన్ ఆఫ్ ది వరల్డ్. అది చాలా గొప్పది. సిలువ అది ఒక రిస్క్ గాడ్ అని మనం చూస్తున్నాం. తెగింపు, దేవుని తెగింపు ఎక్కడ చూస్తున్నామంటే యేసుక్రీస్తులో, లోకం కొరకు. మరి నీవు దేవుని కొరకు ఎంత రిస్క్ తీసుకుంటున్నావు, ఎంత త్యాగముతో ముందుకు వెళ్తున్నావు, ఎంత తెగింపుతో దేవుని పరిశుద్ధాత్మ నింపుదలలో నీవు పయనిస్తున్నావో ఒకసారి గమనించాలా. దేవుని బిడ్డలారా, మన యొక్క సంఘాలు ఈ పెంతెకోస్తు దినాన నేను చెప్పినటువంటి విషయాలు మీరు జ్ఞాపకం చేసుకొని, దేవుని పరిశుద్ధాత్మ కొరకు మనము సిద్ధపడి, అనుభవం లేనటువంటి, ఆ ప్రోక్షణ అనుభవం లేనటువంటి వారు అనుభవంలోనికి వెళ్ళాలా. దేవుని వరములతో ఫలములతో నింపబడేటటువంటి అనుభవంలోనికి వెళ్ళాలా. దేవుని కొరకు నడుమ కట్టి ముందుకు దూసుకుపోయేటటువంటి సంఘంగా, జీవించే సంఘంగా, సాక్ష్యమిచ్చే సంఘంగా ఇది కదం తొక్కాలని ఈ రోజున మనము నిర్ణయించుకోవాలా. దాని కొరకు
మన జీవితాన్ని తెగింపుతో నడపాలని ఆ యొక్క పెంతెకోస్తు అనుభవం మన సంఘాల యొక్క అనుభవంగా మారాలని నేను కోరుతూ ఇంతటితో నేను ముగిస్తున్నాను. దేవుడు మిమ్మలను దీవించునుగాక. మా ప్రభు అయిన యేసు దిగి వచ్చినటువంటి పరిశుద్ధాత్మ దేవుడా, మమ్మలను తాకండి, మమ్మలను ముట్టండి, మాలో రక్షణ అనుభవంలోకి తీసుకువెళ్ళండి, మమ్ములను చైతన్యవంతులు చేసి నీ పారమార్థికమైన వనరులతో నింపి, వరములతో నింపి, ఫలములతో నింపి, తొలతూగబడినటువంటి సంఘంగా మా సంఘాలను మలచి నీ కొరకు ఉద్యమించగలిగేటటువంటి సేవా ఉద్యములోనికి మమ్మల్ని నడిపించాలని, ఆ తెగింపుతో కూడినటువంటి, త్యాగముతో కూడినటువంటి, శ్రమ పడేటటువంటి అనుభవంలోనికి మమ్మల్ని అందరినీ నడిపించాలని కోరుకుంటూ యేసయ్య పుణ్యనామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్. ప్రభు యొక్క పరిశుద్ధాత్మ అనుభవంలోనికి సంఘాలను అప్పచెప్తూ మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మనికి అన్యోన్య నిత్య సహవాసం మనందరికీ తోడై నడిపించును గాక. ఆమెన్. Hallelujah.